చంద్రబాబు గారి భార్య గురించి మాట్లాడడానికి ఆవిడ రాజకీయాల్లో లేదు, ఆవిడ వ్యాపారం మీద ఆవిడ చేసుకుంటోంది. ఆవిడకి సంబంధించి అనవసరంగా మాట్లాడారని ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఈవెన్ చంద్రబాబు గారు ఆ రోజుల్లో ఆవేదన వ్యక్తం చేసినప్పుడు కానీ ఆ విషయం అంతటిని ఆ రోజునే మనం మాట్లాడుకున్నాం. అది తప్పనినే మాట్లాడని తప్పించి ఒప్పని ఏనాడు చెప్పలేదు. అట్లాగే అసలు ఆ తర్వాతన ఇటు భారతీని వీళ్ళు కామెంట్ చేయడం, ఇటు పక్కన బ్రాహ్మణిని వీళ్ళు కామెంట్ చేయడం, ఇట్లాగా చివరికి మీ ఇళ్లల్లో ఉన్నటువంటి ఆడవాళ్ళని రోడ్డుకు తెస్తున్నారు, సిగ్గుపడండి, ఎదుటి వాళ్ళ లేడీస్ జోలికి పోకుండా ఉండండి అన్న కూడా మాట్లాడుకున్నాం. సరే, ఈ మధ్యన కంట్రోల్ అయిందంటే మళ్ళీ ఇప్పుడు బిగిన్ చేశారు. ఇప్పుడు ఒక మహిళే ఇంకొక మహిళ గురించి మాట్లాడుతుంది. అమ్మా భారతి, మీ భర్తకు పిచ్చి మరి కాస్త ముదిరిన పట్టుంది, మందుల డోసు పెంచుతల్లి అని మంత్రి గుమ్మడి సంజారాని అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులా మాట్లాడారు. వల్లభనేని వంశీ కొడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ కంటే అందంగా ఉంటారు, అందుకే అరెస్ట్ చేశారని జగన్ అనడం ఆయన మానసిక పరిస్థితికి అర్థం పడుతోంది. పోలీసులపై తప్పుడు ప్రకటన చేసినందుకు సుమోటో కేసు నమోదు చేసి జగన్ తక్షణం అరెస్ట్ చేయాలి. ఇది అసలు ఏమన్నా అర్థం ఉందా వీటిట్లలో? ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే అరెస్ట్ చేసేస్తారా, జైల్లో పెట్టేస్తారా? అంటే రేపు పొద్దున వాళ్ళ అధికారులకు వస్తే ఇలా జైల్లో పెట్టేయాలా? రెండవది, భార్యను లాక్కు రావాల్సిన పనే ఉంది. ఇందులో నువ్వు విమర్శించదలుచుకుంటే చంద్రబాబుని అన్నాడు కాబట్టి జగన్ విమర్శించితే అర్థం ఉంది. మధ్యలో భార్యను తీసుకురావడం ఎందుకు? ఇప్పుడు వాళ్ళు ఏదైనా కామెంట్ చేశారంటే మళ్ళీ అదిగో ఇట్లా చేశారు కాబట్టి అని కేసులు పెట్టడం, దాని మీద మళ్ళీ రాబోయేటటువంటి రోజులు గొడవలు. ఎందుకు లేడీస్ని ఒకళ్ళ ఇంట్లో ఉన్న లేడీస్ని తీసుకొస్తే ఇంకొకళ్ళ ఇంట్లో తీసుకొస్తే ఇది అవసరమా? ఆలోచించుకోవాల్సి ఉంది.